ఈ నెల 6 గురువారం రోజు వైశాఖ అమావాస్య రాబోతుంది. ఈరోజే శని జయంతిని జరుపుకుంటారు. అంతేకాదు ఈసారి ఈ అమావాస్య రోజే పంచగ్రహ కూటమి కూడా ఏర్పడబోతోంది. ఈ పంచగ్రహ కూటమి ఎన్నో ఏళ్ల తర్వాత వస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. శని జయంతి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. దేవతల్లో శనిదేవుడికి విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మన మీద పడితే వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శనిగ్రహాన్ని పాలిస్తూ ఉంటాడు. శనిగ్రహ స్వరూపం. ఆయనను ఆరాధించటం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శనిదేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి. ప్రతి సంవత్సరం వైశాఖ అమావాస్య తిథి నాడు శని జయంతి వస్తుంది. నవగ్రహాలలో 7వ వాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున. నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడు. ఈ శని జయంతి రోజు శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై అదృష్టం కలిసి వస్తుంది. శని జయంతితో కూడిన అతిపెద్ద అమావాస్య రోజున ఒక గ్లాస్ పసుపు నీటితో ఇలా చేసి చూడండి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఎన్ని కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తీరిపోయి మీకు తిరుగులేని యోగం కలుగుతుంది. మరి అమావాస్య రోజున పసుపు నీటితో ఏమి చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అమావాస్య తిథి చాలా గొప్ప తిథి. అటువంటి అమావాస్య రోజున గ్లాస్ పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న దరిద్ర బాధలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. మీకు ఉన్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. మరి అమావాస్య రోజున ఒక గ్లాస్ పసుపు నీటితో ఏమి చేయటం వలన మీకు ఉన్న సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఎలా ధనలాభం కలుగుతుందో తెలుసుకునే ముందు శని జయంతి గురించి, దాని విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శని దోషం ఈ పదాన్ని హిందువులు తరచుగా వింటూనే ఉంటారు. ఇప్పటికీ చాలామంది తమ జాతకంలో ఏలినాటి శని దోషం ఉన్నదని, తమ పనులేమీ పూర్తి కావటం లేదని బాధపడుతూ ఉంటారు. సనాతన ధర్మంలో దేవతా ఆరాధన ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది. తమకు ఇష్టమైన దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. దేవతల అనుగ్రహం ఉంటే తమ జీవితంలో సుఖం, ఇంట్లో శాంతి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు దేవుళ్లకు కోపం వస్తే తమ జీవితంలో అశాంతి నెలకొంటుందని భావిస్తూ ఉంటారు. దేవతల్లో శనీశ్వరుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. శనీశ్వరుడికి కోపం వస్తే మన జీవితంలో శారీరక, మానసిక సమస్యలు ఏర్పడతాయి. శని జయంతి శనీశ్వరుడికి ఇష్టమైన రోజున పూజలతో పాటు నలుపు వస్తువులను దానం చేయాలి. హిందూ మతంలో దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. దానం చేసే వారిని శనిదేవుడు అత్యంత ప్రియమైన వారిగా భావిస్తాడని నమ్మకం. శని జయంతి రోజున కొన్ని ప్రత్యేక నియమాలను అనుసరించటం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. శని జయంతి రోజు ఉదయం తలస్నానం చేసే ముందు ఆవాల నూనెతో మర్దన చేసి తలస్నానం చేయాలి. ఆ తర్వాత వంటగదికి వెళ్ళి శనీశ్వరుడికి ఆవ నూనెతో చేసిన వంటలను సిద్ధం చేసి పూజను చేసుకోవాలి. నల్ల నువ్వులు, ఆవ నూనె, దీపం, ఇతర వస్తువులతో పూజను నిర్వహించాలి. ఆ రోజు శని చాలీసాను పఠించాలి. శనీశ్వరుని పూజలో ఎరుపు రంగు పుష్పాలను వాడకూడదు. శని జయంతి రోజు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి లేదా అతని కోపాన్ని నివారించుకోవడానికి రావి చెట్టును పూజించటం మంచిది. శని జయంతి రోజున రావి చెట్టుకు పూజ చేసి పూజా ద్రవ్యాలు సమర్పించుకోవాలి. అనంతరం రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయటం వలన శని దోషాలు నివారింపబడతాయని నమ్మకం. శని జయంతి రోజున మీ సామర్థ్యానికి తగినట్లుగా పేదలకు నల్ల రంగులో లేదా నీలం రంగులో ఉండే వస్త్రాలను, చెప్పులను దానం చేయాలి. ఇలా చేస్తే రోగాలు, శారీరక బాధలు దూరమవుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. శని జయంతి నాడు రోజంతా ఉపవాసం ఉంటే శనీశ్వరుని దయకు
పాత్రులవుతారు. ఈరోజు పేదవారికి అన్నదానం చేస్తే శనీశ్వరుడు కృపకు పాత్రులవుతారు. ఈరోజు చీమలకు బెల్లాన్ని సమర్పించాలి. నల్ల కుక్కలకు ఆహారాన్ని పెట్టడం ద్వారా శనీశ్వరుడు తృప్తి పడతాడు. శని జయంతి రోజున ఇనుమును కొని గృహానికి తీసుకురాకూడదు. మధ్య మాంసాదులకు దూరంగా ఉండటం వలన శనిదేవుని అనుగ్రహానికి పాత్రులవుతారు. శని భగవానుణ్ణి పరిహాసమాడిన విక్రమాదిత్యుడు అనేక కష్టాలను అనుభవించాడు. తన రాజ్యాన్ని పోగొట్టుకోవటమే కాకుండా దొంగగా ముద్రింపబడి పొరుగు రాజుచే కాళ్ళను చేతులను నరికింపబడ్డాడు. అష్ట కష్టాలను పడిన విక్రమాదిత్యుడు చివరికి శనీశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించి కష్టాల నుండి విముక్తి కొరకే ప్రార్థించాడు. విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి విక్రమాదిత్యునకు పూర్వ వైభవాన్ని ప్రాప్తింపజేశాడు. ఈ మహత్యంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల ఋషుల మీద శని ప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శని మహత్యం కష్ట సమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించటం యొక్క విలువను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ఒకనాడు పార్వతీదేవి నలుగుపిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పొయ్యగా వినాయకుడు జన్మించాడు. ఈ సందర్భంలో సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడడానికి వచ్చారు. ఆ ముగ్ధ మోహన బాలుణ్ణి అక్కడకు విచ్చేసిన దేవతలు, మునులు చూసి దీవెనలు అందించి పార్వతీదేవికి సంతోషాన్ని కలిగించారు. కానీ భగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుణ్ణి చూడలేదు. అందుకు పార్వతీదేవి తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. శని తన దృష్టి పడితే ఎవరికైనా సరే కష్టాలు తప్పవని తెలిసి ఆ బాలగణపతిపై దృష్టి సారించలేదు. శనీశ్వరుడి సందేశాన్ని తెలుసుకోలేకపోయిన పార్వతీదేవి తన కుమార్ని చూడమని ఆగ్రహంతో శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా దోషపూరితుడై బాలగణపతి మానవ రూపంలో ఉంటే తలను కోల్పోయినాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే మానవ రూపంలో ఉన్న తల పోయి ఆయనకు ఏనుగు తల వచ్చిందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. శని చూపు సోకటంతోనే వినాయకుడికి ఏనుగు తల వచ్చిందని ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇక వీడియోలోకి వస్తే పసుపు అనేది శుభానికి గుర్తు. అంతేకాకుండా మీ ఇంట్లో ఉన్న చెడును అంతా కూడా తొలగించేస్తుంది. పరిహారానికి కావలసినవి పసుపు, 1 గ్లాస్ నీటిని తీసుకోవాలి. కొంతమందికి పడుకునేటప్పుడు అనేక రకాల పీడకలలు అనేవి వస్తూ ఉంటాయి. దాని వలన కొన్నిసార్లు నిద్ర పట్టక భయపడుతూ ఉంటారు. రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ నీటిలో చిటికెడు పసుపు కలిపి మీ తల చుట్టూ 3 సార్లు ఆ నీటితో దిష్టి తీసుకోవాలి. తర్వాత ఆ నీటిని పారే నీటిలో లేదా ఏదైనా ఒక డ్రైనేజీలో పారవేయాలి. ఇలా చేయటం వలన చెడు కలలు అనేవి రాకుండా ఉంటాయి. దీనితో మీరు హాయిగా నిద్రపోతారు. అలాగే చెడు ప్రభావాల నుండి, తాంత్రిక శక్తుల నుండి మీరు భయపడాలనుకుంటే అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలు దాటాక తర్వాత మీ ఇంట్లో పడమర వైపు కూర్చొని మీరు 1 గ్లాసులో నీటిని తీసుకోవాలి. దానిలో చిటికెడు పసుపును కలపాలి. తర్వాత మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోవాలని శనిదేవునికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆ నీటితో మీరు దిష్టిని తీసుకోవాలి. ఇలా దిష్టి తీసుకోవటం వలన పసుపు నీటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా లాగేసుకుంటుంది. కాబట్టి పసుపు నీటితో దిష్టిని తీసుకున్న తర్వాత ఆ నీటిని ఎవ్వరూ తిరగని ప్రదేశంలో లేదా షింకులో పారవేయాలి. ఇలా అమావాస్య రోజున మొదలుపెట్టి ఆదివారం రోజులలో కూడా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీరు మీ దుస్తులను మార్చుకోవాలి. అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి అన్నీ కూడా తొలగిపోవటం వలన మీరు చక్కగా మీ పనులను చేసుకోవచ్చు. దీని వలన పనులలో విజయాలు, అభివృద్ధి కలుగుతాయి. ఈ పనులలో విజయాలు కలగటం వలన మీరు ధనాన్ని సంపాదించి ధనవంతులవుతారు. దీనితో మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటారు. కాబట్టి మీరు కూడా రేపు శని జయంతితో కూడిన ఈ అతిపెద్ద అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య రోజున ఈ పసుపు నీటి పరిహారాన్ని చేసి నమ్మకంతో చేసి మంచి ఫలితాలను పొందండి. అదేవిధంగా ఈరోజు మీకు నల్ల చీమలు ఎక్కడ కనిపించినా సరే కొంచెం పంచదారను వాటికి సమర్పించండి. ఈరోజు శని జయంతి కాబట్టి నల్ల చీమలు ఎక్కడ కనిపించినా లేదా మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారను సమర్పించండి. ఆ పంచదారను ఆ చీమలు స్వీకరించినట్లయితే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుంది అని తెలుసుకోండి.
జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారు ఈరోజు శనిదేవుడికి పూజ చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు ఉపవాసం ఉండి శనిని ప్రార్థించటం వల్ల భక్తులను కష్టాలు బాధల నుండి విముక్తులను చేస్తాడు శనిదేవుడు. అంతేకాకుండా దుష్ట చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు. ఈరోజు నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు, ఆవ నూనె లాంటివి దానం చేయాలి. ఈరోజు ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉంటే మంచిది. Thank you for watching our video. Please do subscribe and like the video.